రైట్ హై వోల్టేజ్ హైప్ క్రియేట్ చేసిన లోకల్ వార్ బైపోల్ టైం వచ్చేసింది. కాసేపట్లో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నిక పోలింగ్ స్టార్ట్ కానుంది. పరిస్థితి నివురుగప్పిన నిపులా ఉండడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాజకీయ రణరంగానికి కారణమైన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఇవాళ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. మామూలుగా జెడ్పీటీసీ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకోరు. కానీ పులివెందుల ఉప ఎన్నిక మాత్రం టీడీపీ వైసీపీ మధ్య హై వోల్టేజ్ వార్ను తలపిస్తోంది. టీడీపీ నుంచి పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్రవి సతీమణి లతారెడ్డి బరిలోకి దిగారు. వైసీపీ అభ్యర్థిగా దివంగత జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మొత్తం 11 మంది అభ్యర్థులు పులివెందుల పోటీలో ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీ పోలింగ్ కోసం 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10,601 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 15 మంది పీఓలు, 15 మంది ఏపీఓలు, 15 మంది అబ్జర్వర్లు, 8 మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. మొత్తం 5ంటికి 5 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు పోలీసులు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర దాదాపు 150 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 750 మందిని బైండ్ ఓవర్ చేశారు. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 17 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 24,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ కూడా 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి ఇరుగంరెడ్డి సుబ్బారెడ్డి, టీడీపీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. 17 పోలింగ్ కేంద్రాలలో 4ంటిని సమస్యాత్మకంగా గుర్తించారు. 650 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. 17 మంది పీఓలు, 17 మంది ఏపీఓలు, 15 మంది అబ్జర్వర్లు, 12 మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా 150 మందిని బైండ్ ఓవర్ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర సాయుధ పోలీసులను మోహరించారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులలోనే మకాం వేసి ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పులివెందుల మండలం అచ్చంపల్లిలో టీడీపీ నాయకులు చీరలు పంపిణీ చేయడం కలకలం రేపింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఈ చీరలు పంచారని ఆరోపణలున్నాయి. ప్రలోభాలు, దౌర్జన్యాలు, రిగ్గింగ్ చేసైనా గెలవాలని టీడీపీ చూస్తోందంటూ వైసీపీ నేత రాచమల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. దొంగ ఓట్లు వేయడానికి ఇప్పటికే బయట ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు దిగారని ఆయన ఆరోపించారు. సారథ్యంలో కొన్ని వందల మంది చేరుకొని మీ దగ్గర నుండి స్లిప్పులు తీసుకుంటున్నారు. ఈ రోజే తీసుకున్నారు కూడా. ఎందుకు ఆ స్లిప్పులు? మీరు స్లిప్పు తీసుకొని ఓటేయాల్సిన క్యూలోకి ఆ స్లిప్పు తీసుకొని వారి క్యూలో నిలబడతారు. ఇది దొంగ ఓటు అని మన ఏజెంట్ చెప్తాడు. కాదు, ఇది దొర ఓటు అని చెప్పి వాళ్ళు దౌర్జన్యం చేస్తారు. రేపు 7 గంటలకు 8 వరకు కూడా ఆగరు. 7 గంటలు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతల దౌర్జన్యాలు, అరాచకాలు ప్రజలు చూశారని వైసీపీ నేత రవీంద్రనాథ్ అన్నారు. జెడ్పీటీసీ లాంటి చిన్న ఎన్నికల్ని సీఎంఓ నుంచి నడిపిస్తున్నారని విమర్శించారు. అన్ని కుట్రలు, దౌర్జన్యాలు, దొంగ కేసులు ఈ రకంగా జరుగుతుంది తప్ప ఎలక్షన్ లాగా జరగడం లేదు. ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒక చిన్న ఎలక్షన్ ను ముఖ్యమంత్రి ఆఫీస్ మానిటర్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంతకీ పులివెందులలో జెండా పాతేదెవరు? 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగబడుతుందా? పరువు ప్రతిష్ట పోరులో నెగ్గేదెవరు అనేది ఆసక్తి రేపుతోంది. అటు ఒంటిమిట్ట ఎవరి వశం అవుతుందనేది కూడా ఉత్కంఠ కలిగిస్తోంది.